సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా అయితే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు మరణశిక్ష పడుతున్నటువంటి ఖైదీలకి ఇప్పుడు విధిస్తున్నటువంటి ఉరిశిక్ష కాకుండా ఏదైనా ప్రాణాంతకమైనటువంటి ఇంజెక్షన్ దాన్నిచ్చి మరణశిక్ష విధించేలా చేయాలి. తద్వారా ఆ మరణశిక్ష అనుభవించేటటువంటి వారికి నొప్పి ఉండదు, నొప్పి లేకుండా ఈ విధానంలో బాగుంటుంది. ఉరిశిక్ష అయితే మెడకది బిగించి ఒక ఇంచుమించు 1 నిమిషమో 2 నిమిషాలు అతడు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతాడు. కాబట్టి కనీసం మరణశిక్ష వేస్తున్నాం కాబట్టి ఇది బాధ లేకుండా అయినా చూడాలి అని పిటిషన్ దాఖలు చేసి దీన్ని కేంద్రానికి చెప్పాలని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో కేంద్రం తరపున వాదిస్తున్నటువంటి లాయర్ ఏమొచ్చేసి ఇప్పటికే కేంద్రం దీని మీద స్పష్టత ఇచ్చేసింది, ఇది కుదరదు, ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి దీని మీద కేంద్రం అయితే ఇది ఇంజెక్షన్ కి మార్చడానికి కుదరదని చెప్పేసిందంటూ లాయర్ చెప్పడంతో ఇక్కడ సుప్రీంకోర్టు అయితే అసహనం వ్యక్తం చేసింది. అసలు కేంద్రం అప్డేట్ అవ్వకపోవడమే ఇక్కడ పెద్ద సమస్య. ఇప్పటికీ కాలానుగుణంగా కేంద్రం మారడం లేదు, ఆ పాత పద్ధతులు పట్టుకునే ఉందంటూ సుప్రీంకోర్టు అయితే కేంద్రం మీద అసహనం వ్యక్తం చేసింది. దీని మీద మీరైనా వెళ్ళండి, మీరైనా కేంద్రాన్ని అడగండి అని లాయర్తో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అది కూడా కుదరదు, ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్ లో దాఖలు చేశాం దీని గురించి, ఇది విధానపరమైనటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని మార్చడానికి కుదరదని మళ్ళీ కేంద్రం తరపున లాయర్ అయితే చెప్పడం జరిగింది. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏం మాట్లాడుతున్నారే, మరణశిక్ష పడినటువంటి వ్యక్తికి ఉరిశిక్ష కావాలా, ప్రాణాంతకమైనటువంటి ఇంజెక్షన్ కావాలా అనేది కూడా ఎంచుకోవడానికి అవకాశం లేకపోతే ఎలా అంటూ ఆయన చెప్పాడు. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి రిషి మల్హోత్రా అయితే ఇది అమెరికాలో 49 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. మరణశిక్ష పడినటువంటి వ్యక్తి ఏదైనా కోరుకోవచ్చు, ఉరిశిక్ష అయినా కోరుకోవచ్చు, ఇంజెక్షన్ అయినా కోరుకోవచ్చు. కానీ మన దేశంలో ఇది ఎందుకు రావడం లేదు, మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది కదా అని చెప్పడం జరిగింది. దీనికి మేమేం చేయలేము, కేంద్రమే దీనికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది.